కంటే కూతురునే కనాలి సినిమా రోజులు పోయినాయి. ఇప్పుడు కూతురు రాజకీయాల వ్యవహారాలలో లేదా సోదరీమణుల యొక్క రాజకీయాల వ్యవహారాల్లో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితులు ఓ పక్కన ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి చూసాం. అటు పక్కన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో చూస్తున్నాం. అటు తండ్రిని, ఇటు అన్నని ఇబ్బంది పెడుతున్నటువంటిది. ఇప్పుడు ముత్తిరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తె ఆ మధ్యన అమ్మాయి పేరున ఆస్తులు వాళ్ళ నాన్న కొంటే, ఆ ఆస్తులతో నాకు సంబంధం లేదంటూ అమ్మాయి ఓపెన్ అయితే, అది ఇంట్లో తెలిసిన వ్యవహారమే. కాకపోతే అమ్మాయి ఇట్లా అంటోంది, దీని మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడద్దులే, ఆడపిల్లకి మనం పరువు తీయొద్దు అంటూ మాట్లాడడం. అమ్మాయి రాజకీయ పరంగా తన తండ్రికి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం. ఈ పరిణామాల్లో 5,00,00,000 రూపాయల విలువైన ఆస్తిని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ బినామీ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంది. అమ్మాయి పేరుని రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి, కాకపోతే మా నాన్న ఏదో సంతకం పెట్టమన్నాడు, పెట్టాను, అది నాకు భూములని తెలియదు. అంత అమాయకత్వం, అంత చదువు లేదా, లేకపోతే అంత నిరక్షరాస్యురాలా, స్టాంప్ పేపర్ ఏంటో తెలియదా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఏంటో తెలియదా, రిజిస్ట్రేషన్ అప్పుడు ఫోటో ఏంటో తెలియదా. కాకపోతే ఆ తీసుకునే రోజున రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోజున ఒకటి ఉంది, తర్వాత మారింది. తన తండ్రిని దోషిగా చూపించింది. ఇప్పుడు ఆ ఆస్తి చివరికి అదేదో అత్త సొమ్ము అల్లుడు దానం అనడానికి లేదు ఇక్కడ. కష్టపడ్డటువంటి సొమ్ము లేదా అక్రమంగా సంపాదించిన సొమ్ము ఇప్పుడు ఐటీ వాళ్ళ వశమైందనమాట.